హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి బిట్‌కాయిన్ గురించి. మనం బినాన్స్ యాప్‌లో ట్రేడింగ్ అనేది చేస్తుంటాం. సో, ఈ బినాన్స్ యాప్‌లో మనకు చార్ట్ అనేది క్లియర్ కావడానికి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి మనకు బిట్‌కాయిన్ ట్రేడింగ్ స్టార్ట్ అయింది. అట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 26థ్ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. 64,375 దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఈ మార్కెట్ వచ్చేసి మనకు ప్రెజెంట్ అయితే ఈరోజు అప్ ట్రెండ్‌లోనే ఉంది. పైకెళ్తుంది. మధ్యలో మనకు ఒకసారి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో, ఇక్కడ సెల్ పెట్టుకొని ట్రేడింగ్ చేసుకొని మనం ఇక్కడి వరకి ట్రేడింగ్ తీసుకోవచ్చు. అండ్ మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది ఈవినింగ్ 6:40కి. సో, మనం 64,405 దగ్గర నుండి మనకి 64,800 వరకి ఒకటి బై ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో, మనకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే ట్రేడింగ్ బేసిక్స్ గురించి. సో, బేసిక్‌గా మనం ట్రేడింగ్‌లో మినిమమ్ అంటే ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు గాని, కొత్తగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు గాని, మార్కెట్‌లోకి వద్దాం అనుకునే వాళ్ళు మాత్రం చిన్న చిన్న బేసిక్ టాపిక్స్ కొంచెం తెలుసుకోవాలి. సో, ఆ రో ఈ ఈరోజు అవి టాపిక్స్ నేను కొన్ని చెప్తాను. అవొచ్చేసి బై అండ్ సెల్. అసలు బై అంటే ఏంటి? సెల్ అంటే ఏంటి? ఓకే. అండ్ అసలు క్యాండిల్స్ అంటే ఏంటి? అవి ఎలా ఉంటాయి? రెడ్ క్యాండిల్ అంటే ఏంటి? గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటి? నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ ఉంటాయండి. సో, మనం డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో, ఆ టైమ్ ఫ్రేమ్స్ ఏంటి? అవి ఎలా ఉంటాయి? అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ట్రెండ్ లైన్ అంటే మార్కెట్ ట్రెండ్ ఎటుంది? అప్ ఉందా? డౌన్ ఉందా? అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ బై అండ్ సెల్. అసలు బై అంటే ఏంటి? సెల్ అంటే ఏంటి? సో, బై అంటే మార్కెట్ ఎప్పుడైతే మనం పైకెళ్తదని అనుకుంటాం, దాన్నే బైయింగ్ అని అంటాం. అప్పుడు మనం బై పొజిషన్ ఓపెన్ చేస్తాం. సో, ట్రేడింగ్ ఉంటది. సెల్ ట్రేడింగ్ ఉంటది. సో, బై ట్రేడింగ్ అనేది మనం మార్కెట్ ఎప్పుడైతే పైకి పోతదని అనుకుంటాం, అప్పుడు మనం బై అనేది చేస్తాం. సో, అదెట్లా చేస్తామంటే నేను చూపెడతానిప్పుడు. సపోజ్ యాహ్! మార్కెట్ వచ్చేసి మనకు గైస్ ఇప్పుడు చూడండి. మార్కెట్ వచ్చేసి మనకు ఈరోజు వరకు చూస్తే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. అంటే 26థ్ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. సో, ఇక్కడ నుంచెళ్ళి ఇక్కడ వరకు మనం ప్రెజెంట్ చూస్తున్నంత వరకు మనకు 2 ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇక్కడ ఒకటి సెల్ ఆపర్చునిటీ అంటే మార్కెట్ ఎక్కడైతే కింద పడుతుందని అనుకుంటాము. అక్కడ ఒకటి సెల్ ఆపర్చునిటీ వచ్చింది. సో, ఇక్కడ మనం సెల్ పొజిషన్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు ప్రాఫిట్ అనేది అండ్ ఇన్ ద సేమ్ ఇక్కడ బై పొజిషన్ అని ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తే మనం బై పొజిషన్ అనేది నుండి మనం ప్రాఫిట్స్ చేయగలం. ఓకే. అండ్ సో, ఇది బేసిక్ ఆఫ్ బై అండ్ సెల్. అండ్ క్యాండిల్స్ అంటే ఏంటి అంటే ఇది గ్రీన్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్. సో, గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటి? రెడ్ క్యాండిల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్రీన్ క్యాండిల్ అనుకో. సో, మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ క్లోజ్ అయింది. బట్ పైన ఒక లైన్ ఉంది. అదేంటి అనంటే ఈ 5 మినిట్స్ అనే టైమ్ ఫ్రేమ్‌లో సో, టైమ్ ఫ్రేమ్ అనేది చెప్తాను. సో, ఇక్కడ నుండి
ఇక్కడ వరకు మార్కెట్ వితిన్ 5 మినిట్స్‌లో ఎళ్లి, వితిన్ 5 మినిట్స్‌లో మళ్ళీ ఇక్కడికొచ్చి క్లోజ్ అయింది. సో, నెక్స్ట్ సిక్స్త్ మినిట్ నుండి మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది. సో, ఇక్కడికెళ్ళి మళ్ళీ కిందకొచ్చి మళ్ళా ఇక్కడికొచ్చిందనమాట. సో, అదేంటంటే మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిన పాయింట్ నుండి పైకెళ్ళిందనుకో దాన్ని గ్రీన్ క్యాండిల్ అంటామండి. అండ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కిందకెళ్తే దాన్ని రెడ్ క్యాండిల్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ టైమ్ ఫ్రేమ్స్. సో, ఇవి ఇక్కడ చూసారు కదా! 5 ఎం, 10 ఎం, 1 అవర్, 4 అవర్స్, 1 డే, 1 వీక్. సో, ఇవి టైమ్ ఫ్రేమ్స్ అండి. సో, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమ్ ఫ్రేమ్స్ ఉంటాయి. మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. 5 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్, 4 అవర్, అవైలబుల్. మనకి ఇంకా కావాల్సినవి 1 సెకండ్, 1 మినిట్, 3 మినిట్, 30 మినిట్, 2 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్. సో, మనకెంత కావాలంటే అంత టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. సో, మెయిన్‌గానైతే ఎక్కువ మంది ట్రేడర్స్ యూజ్ చేసేది 5 మినిట్స్. ఓకే. అండ్ ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ అంటే మనం కొంచెం పెద్ద టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని చూడాలి. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ ఎటుంది అనేది దాన్ని బట్టి. సో, మార్కెట్ అనేది ప్రెజెంట్ సైడ్ వేస్‌లో ఉంది. సో, సైడ్ వేస్. సో, మార్కెట్ ట్రెండ్ అనేది సైడ్ వేస్‌లో ఉంది. సో, మనం ట్రెండ్‌ని బట్టి మనం ట్రేడింగ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మార్కెట్ సైడ్‌కెళ్తుందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ పైకెళ్తుందా? కిందకెళ్తుందా? అనేది మనం ట్రెండ్ లైన్ బట్టి చూసుకుంటాం. 5 మినిట్స్‌లో చూసామనుకోండి మనకు డిఫరెంట్‌గా ఉంటుంది చార్ట్. 15 మినిట్స్‌లో చూస్తే డిఫరెంట్‌గా ఉంటుంది. 1 అవర్‌లో చూస్తే డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఒక్కొక్క టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తది. సో, మనం ఏ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 4 అవర్స్ ఇది. సో, ఇలా మనం ట్రేడింగ్ అనేది చిన్న చిన్నగా నేర్చుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. సో, మీరు నా ఛానెల్ ఫాలో అవ్వండి. నేను ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజుకి ఈ వీడియో. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.